హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ధనుష ఫుడ్. ఈరోజు మనం ధనుష ఫుడ్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు. మనం బొబ్బట్లు అనగానే మైదా పిండితో చేసుకుంటాం, కానీ ఇప్పుడు అందరూ డైటింగ్ చేస్తూ హెల్త్ కాన్షియస్ వలన మైదా పిండి యూస్ చేయడం లేదు. మరి మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో ఎలా చేయాలో చేసుకుందాం. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా బాగుంటాయి. ఇక్కడ నేను చెప్పే విధంగా చేస్తే ఎప్పుడు చేసుకొని తినాలనిపించినా ఇలా చేసుకొని తింటారు. అంత పర్ఫెక్ట్గా టేస్ట్గా కుదురుతాయి. మరి నోరూరించే సాఫ్ట్ బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నేను శనగపప్పుని తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని 2 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని మనం నానబెట్టుకున్న శనగపప్పుని అందులోకి వేసుకొని ఒక 1½ కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని మనం కుక్కర్ స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇక్కడ ఆ 2 కప్స్ గోధుమ పిండిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చిటికెడు సాల్ట్, ఏ స్వీట్లోనైనా సాల్ట్ వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది, బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ నెయ్యినంతా పిండితో బాగా కలుపుకోవాలి. నెయ్యినంతా పట్టించాలి ఆ పిండికి మొత్తం కలిసి. రబ్ చేస్తూ కలపాలి. ఇలా హోల్డ్ చేస్తే ఒక షేప్లోకి రావాలి. అప్పుడు పర్ఫెక్ట్గా నెయ్యి అనేది వేసుకున్న నెయ్యి కలుస్తుంది. ఇప్పుడు మనం ఆ గోధుమ పిండిలోకి కొద్దిగా వాటర్ పోస్తూ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 1 అవర్ లేదా ఒక 40 మినిట్స్ దాకా నాననిస్తే చాలా బాగుంటుంది. ఇలా కలిపి పెట్టుకున్న దానిపైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకో ఒక బౌల్ పెట్టి ఈ గోధుమ పిండిని కవర్ చేయాలి. ఈలోపు మనకి ఇక్కడ 4 విజిల్స్ వచ్చాయి. తర్వాత కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయాక ఇలా ఓపెన్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ పప్పు అనేది ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఇప్పుడు ఉడికిన పప్పుని మనం ఒక స్ట్రైనర్లోకి తీసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా వచ్చిన వాటర్ని వేస్ట్ చేయకుండా సాంబార్లోకి కానీ రసంలోకి కానీ యూస్ చేసుకోవచ్చు. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న శనగపప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్న 1 కప్ శనగపప్పుని ఇప్పుడు ఒక కడాయిలోకి తీసుకోవాలి. 1 కప్ శనగపప్పుకి నేను ఇక్కడ 1 కప్ బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం కూడా కడాయిలోకి వేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆ కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు మనం బెల్లాన్ని శనగపప్పు గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇదంతా ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. తర్వాత ఇలా కొంచెం దగ్గరికి అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి అంతా ఆ శనగపప్పు దాంట్లోకి కలిసేలాగా కలుపుకోవాలి. 5 to 10 మినిట్స్లో దగ్గర అవుతుంది. ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యే టైంలోకి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1/2 అవర్ దాకా దాన్ని చల్లారనివ్వాలి. అది చల్లారాక చూడండి ఇంకా సాఫ్ట్గా ఎంత బాగా అయిందో. ఇప్పుడు మనం చల్లారిన మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా కొద్దిగా పూర్ణం తీసుకుంటూ రౌండ్ బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ పూర్ణం బాల్స్ అనేది రెడీ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత మన నానబెట్టుకున్న గోధుమ పిండిని మరోసారి ఆ నెయ్యితోని బాగా కలుపుకోవాలి. ప్రెస్ చేస్తూ కలుపుకొని అవి కూడా పూర్ణం ఎన్నైతే తీసుకున్నామో అదే సైజులో గోధుమ పిండిని బాల్స్ కూడా చేసుకొని దాన్ని ముందుగా ఫ్లాట్గా చేసుకొని తర్వాత ఒక బౌల్ షేప్లోకి చేసుకొని ఒక పూర్ణం బాల్ తీసుకొని లోపలికి నొక్కుకుంటూ ఆ గోధుమ పిండితోని సీల్ చేసుకోవాలి. పూర్ణం అనేది ఎక్కడ కూడా బయటికి రాకుండా నీట్గా సీల్ చేసుకొని పెట్టుకోవాలి. రౌండ్గా చేస్తూ దాన్ని మొత్తం క్లోజ్ చేసుకోవాలి.
ఇలా రౌండ్‌గా చేసిన దాన్ని మనం చేతులతోనే ఆ పూర్ణాన్ని కూడా గోధుమ పిండిలోకి స్ప్రెడ్ చేస్తూ కొంచెం ఫ్లాట్‌గా చేతులతోనే చేసుకోవాలి. తర్వాత పొడిపిండి తీసుకొని పొడిపిండిలోకి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని మనం చపాతీ కర్రతోని మెల్లగా రోల్ చేసుకోవాలి. ఒకేసారి గట్టిగా ప్రెస్ చేయొద్దండి. పూర్ణం అనేది బయటకొస్తుంది. మెల్లగా ఇలా అటు ఇటు తిప్పుతూ చపాతీలు మనం ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. మనం జనరల్‌గా మైదా పిండితోని చేస్తే కొంచెం దానికి ప్రాక్టీస్ అవసరం అండి. దీనికి అలాంటి ఏం అవసరం ఉండదు. ఇలా చక్కగా నెమ్మదిగా నిదానంగా చేస్తుంటే వస్తుంది. తర్వాత పైనున్న పొడిపిండిని కొంచెం చేతులతోని తీసేయాలి. తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని వేడిగా ఉండాలండి పాన్ అనేది. ఆ వేడిగా ఉన్న దాని మీద ఇలా మనం చేసి పెట్టుకున్న బొబ్బట్టుని వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి కొంచెం ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి. బబుల్స్ వచ్చిన టైంకి మనం అటు ఇటు కాల్చుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం బొబ్బట్లు బబుల్స్ లాగా రాగానే మనం నెయ్యి వేస్తూ కలుపుకోవాలి. దీనికి నెయ్యి ఇలా ఎక్కువగా వేసుకుంటేనే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మరో సైడు పక్కకు తిప్పుకొని ఇక్కడ కూడా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. వీటిని నెయ్యితోని కాల్చుకుంటానే టేస్టీగా ఉంటాయి. ఇలా మొత్తం కుక్ అయ్యేదాకా 2 వైపులా చక్కగా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా కాల్చిన బొబ్బట్టుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కావాలంటే హాట్ బాక్స్లో కూడా వేసుకోవచ్చు. తర్వాత అదే విధంగా ఇంకో బొబ్బట్లు కూడా అలానే చేసుకొని వేడి తవ మీద ఇలా వేసుకొని చక్కగా 2 వైపులా బబుల్స్ వచ్చే వరకు కాల్చుకోవాలి. బబుల్స్ వచ్చాక ఇలా నెయ్యి వేస్తూ 2 పక్కలా కాల్చుకోవాలి. దీన్ని కొంచెం ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా పల్చగా చేసుకోవడం వల్ల ఈ బొబ్బట్లు అనేది కొంచెం ఫ్లఫీగా పొంగుతాయి. లేదంటే నార్మల్‌గా ఉంటాయి. చూడండి ఇక్కడ పల్చగా చేసుకోవడం వల్ల ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇప్పుడు నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి. చూడండి ఇక్కడ మనకు బొబ్బట్లు అనేది ఎంత సాఫ్ట్‌గా ఎంత చక్కగా వచ్చాయో. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది ఎంత సాఫ్ట్‌గా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. మనం ఇవి గోధుమ పిండితోనే చేసామంటే ఎవరు నమ్మరు. అంత టేస్టీగా అంత టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. ఓసారి ఈ రెసిపీని ట్రై చేయండి. రెసిపీని ట్రై చేసి మీ యొక్క ఫీడ్‌బ్యాక్‌ని నా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అనుష ఫుడ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో చక్కటి రెసిపీతో మీ ముందుంటాను. బాయ్.